ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్స్ రాజేశ్వర్ రెడ్డి గారు, చారి గారు ఇక నుంచి ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్, చారి గారు. నమస్తే అండి సార్. చారి గారు, ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక గ్యారెంటెడ్ ప్రోడక్ట్, ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న ప్రోడక్ట్, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం గ్యారెంటీ అని చెప్పడానికి లేదు. బికాజ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనే ఒక డిస్క్లైమర్ కూడా మనకు ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి మార్కెట్ ఒడిదుడుకులకి, ఫ్లక్చువేషన్స్కి ప్రభావితం అవుతాయి అనేది కూడా అందరూ చెప్పేదే. అయితే మరి సీనియర్ సిటిజన్స్ అనే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ ఉందంటారు? చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్గా సీనియర్ సిటిజన్స్కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా ఎఫ్డి ఇట్స్ ఏ యాపిల్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్స్ ఏ ఆరెంజ్. రెండు డిఫరెంట్ లైన్స్. ఇదేమో ఫిక్స్డ్ ఇన్కమ్ రూట్లో వస్తుంది, అదేమో అసెట్ క్లాస్ రూట్లో వస్తుంది. బట్ స్టిల్ ఒకవేళ అంటే ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇది కరెక్టేనా, లేదా ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఇది కరెక్టేనా అనే వ్యూయర్స్కి మాత్రం ఎఫ్డీలో కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే దాని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడాలి మనం. ఓకే, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి మీరు డబ్బులు ఇవ్వగానే, ఎఫ్డీలో పెట్టగానే బ్యాంక్ వాడికి పైనుండి ఆకాశం నుంచి ఇట్లా డబ్బులు రావట్లేదు. వాళ్ళు కూడా ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని వేరే దగ్గర పెట్టి అక్కడి నుంచి వస్తున్న రిటర్న్స్ మీకు ఇస్తున్నారు, రైట్? సో అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డీ అడ్వాంటేజ్ తీసుకుంటే, మనము ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన డబ్బుల్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్లో లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్కి లోన్స్ ఇవ్వడం, దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. ఓకే, అక్కడ డబ్బులు పెట్టి మనకి రిటర్న్స్ ఇస్తూ ఉన్నారు, 6%, 5%, వాట్ ఎవర్ ద ఎఫ్డీ రేట్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎఫ్డీలో ఉన్న మనీ ఏమో గ్యారెంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడుతున్నారు, గ్యారెంటెడ్ గవర్నమెంట్ బాండ్ సెక్యూరిటీస్ వీటిలో పెడుతున్నారు. ఈ మనీ వచ్చేసి మనకి డైరెక్ట్ ఈక్విటీ స్టాక్స్లో పెడుతున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఎఫ్డీ విషయానికి వస్తే ఏమవుతుంది అంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో మీకు ఎంత రిటర్న్ ఇస్తాననేది ముందే చెప్తుంది, ఆన్ పేపర్ రాసిస్తున్నారు. ఒక నంబర్, ఒక ఫిక్స్డ్ నంబర్ ఉంటుంది. సో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇవాళ ₹1,00,000 పెట్టాను, 5 yearsలో ఇది 1,50,000 అవుతుందని చెప్పేసి నేను ముందే ప్లాన్ చేసి పెట్టుకోవచ్చు, అది గ్యారంటీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది, నేను దాన్ని బ్రేక్ చేసేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి జనరల్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సపోజ్ మీరు ₹1,00,00,000 పెట్టారనుకోండి ఎఫ్డీలో. సో మనకి ఇందులో ఆర్బీఐ రెగ్యులేషన్ ప్రకారము డిఐసిజిసి, ఓకే, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ మనకి ఏం చేస్తుందంటే ₹1,00,00,000 ఒకవేళ ఆ బ్యాంక్ కనుక బ్యాంకరప్ట్ అవుతే బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ అనుకోండి, అంతకుముందు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనుకోండి, అట్లాంటి ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా రీజన్ వల్ల బ్యాంకరప్ట్ అవుతే ఆ ₹1,00,00,000 గాను 5 లక్షలు మాత్రమే గ్యారంటీగా ఇస్తాము అని చెప్తుంది. ఓకే, ఇది ఇంతకుముందుకు 1 lakh ఉండేది, బట్ ఇప్పుడు ఇది 5 lakhs చేశారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిస్క్ విషయానికి వస్తే ఎఫ్డీలో కూడా రిస్క్ ఉంది. అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ ఎంతవరకు స్టేబుల్ అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ రిస్క్ అనేది ఆ బ్యాంకు కూడా ఉంటుంది. ఓకే, ఆ రిస్క్ని మనం పక్కన పెట్టేద్దాం. డిసడ్వాంటేజెస్లో అన్నిటికంటే ఎక్కువ పెద్ద రిస్క్ ఎఫ్డీకి ఏముంది అంటే ఇన్ఫ్లేషన్ రిస్క్. అంటే సపోజ్ ఇవాళ మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారనుకోండి ఎఫ్డీలో, ఇది డబల్ అవ్వడానికి పోస్ట్ ట్యాక్స్ 12 సంవత్సరాలు పడుతుంది, 11 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇవాళ మీరు పెట్టిన 10 లక్షల వాల్యూ 11-12 years తర్వాత మీకు వస్తున్న 20 లక్షల వాల్యూ రెండు ఒకటే అవుతాయి.
అంటే ఇన్ఫ్లేషన్ కూడా మనకి 4 to 5% ఇది ఉంది, మనకి యావరేజ్ ఎఫ్డి రిటర్న్ కూడా మనకి అదే 5 to 6% రిటర్న్ అనేసరికి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మనం సేవింగ్స్ చేసుకుంటున్నాం. సేఫ్టీ ఉన్నప్పటికీ ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది గ్యారంటీడ్ రిస్క్ అనమాట ఎఫ్డికి. సో అడ్వాంటేజ్ ఏమో ఎంత రిటర్న్ వస్తుంది అనేది ముందు తెలుస్తుంది, సేఫ్టీ ఉంది. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంది ఎఫ్డికి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఏమవుతుందంటే అడ్వాంటేజెస్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే మొత్తం ఈక్విటీ అనుకుంటారు. కాదు, ఇందులో లిక్విడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్ 3 ఉన్నాయండి. లిక్విడ్ ఫండ్స్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ మళ్ళీ ఎఫ్డీలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ పేపర్స్ కొంటారో ఇక్కడ లిక్విడ్ ఫండ్స్లో కూడా వీళ్ళు ఆ పేపర్సే కొంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్డీ కంటే కూడా ఇక్కడ ఎక్కువ సేఫ్టీ ఉంటుందండి, ఎందుకంటే వీళ్ళ పేపర్స్ డైవర్సిఫికేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం అయినా సరే వేరే కంపెనీ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, మనకు ఆర్బీఐ బ్యాంక్స్లో ఎంత స్ట్రాంగ్ రెగ్యులేటరీ బాడీయో మ్యూచువల్ ఫండ్స్లో సెబీ కూడా అంతే రెగ్యులేటరీ బాడీ, అంతే స్ట్రాంగ్ రెగ్యులేటరీ బాడీ. అండ్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటి? ఒక కొంతవరకు ఈక్విటీ ఫండ్, మిగతాది లిక్విడ్ ఫండ్లో డెట్ ఫండ్స్లో పెట్టుకొని మనకి బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాం. సో బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటారు వీటిలో. దీంట్లో కూడా మనకు కొంచెం రిస్క్ తక్కువనే ఉంటుంది. అండ్ ఈక్విటీ ఫండ్స్లో ఆబ్వియస్గా మొత్తం కంప్లీట్గా ఈక్విటీ ప్రైవేట్ స్టాక్స్లో పెడతారు, దాంట్లో మనకు కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అన్నట్టు మార్కెట్ వాలటిలిటీ అయితే ఎలాగో ఉంటుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఏం ఆప్షన్ ఇస్తుంది అంటే, నేను 3 years ఇన్వెస్ట్ చేసుకున్న ఇన్వెస్టర్స్ కూడా లిక్విడ్ డెట్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్ ఆప్షన్ ఇస్తుంది. నేను 3 to 5 years ఇన్వెస్ట్ చేసుకుంటానని ఇన్వెస్టర్స్ కూడా హైబ్రిడ్ ఫండ్స్ ఆప్షన్ ఇస్తుంది. నేను మోర్ దెన్ 5 years 10 years వరకు ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళకు కూడా ఈక్విటీ ఫండ్స్ ఆప్షన్ ఇస్తుంది. సో ప్రతి ఇన్వెస్టర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఈక్విటీలో పెట్టుకుంటే మాత్రం, లాంగ్ టర్మ్కి మనం ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకుంటే మాత్రం మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి కాబట్టి రిస్క్ తగ్గుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్ అడ్వాంటేజ్. ఓకే, అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీరు సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ కనుక రైట్ డైరెక్షన్లో లేకపోతే, అసెట్ అలొకేషన్ రైట్గా లేకపోతే, అంటే నేను 1 year ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి 10 years ఫండ్ సెలెక్ట్ చేసుకోవడము, నేను 10 yearsకి లిక్విడ్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం రాంగ్. సో ఇక్కడ రైట్ డైరెక్షన్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒకటి కొంచెం పెద్ద మిస్టేక్ అండి. అది మేజర్ డిసడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్లో. మీరు రైట్ ప్రాపర్ అడ్వైజర్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం మాత్రం కొంచెం రిస్క్. సో ఎఫ్డీతో కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో ఉన్న ఇది ఒక్కటే ఒక డిసడ్వాంటేజ్ అండి. ఓకే, అండ్ యాక్చువల్గా అందరు ఏమనుకుంటారంటే హెచ్ఎన్ఐస్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఏముంది రిస్క్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎర్నింగ్స్ రావాలి, అంటే వాళ్ళకి రిటర్న్స్ రావాలి. ఓకే, సేఫ్టీతో పాటు రిటర్న్స్ రావాలి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే వాళ్ళకే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇంకా ఎక్కువ అవసరం. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు రిటర్న్స్ రావాలి. సో నాకు రిటర్న్స్ రావాలి అంటే నేను మ్యూచువల్ ఫండ్ ఇన్స్ట్రుమెంట్లోకి వెళ్తాను, ఎందుకంటే నా డబ్బు ఇంక్రీజ్ అవ్వాలి. అంటే నా 10 లక్షలు నాకు ₹1,00,000 అవ్వాలి, నాకు 10 times గ్రోత్ కావాలి నెక్స్ట్ 10-20 yearsలో 25 yearsలో. సో నాకు హై రిటర్న్స్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఓకే, అదే ఆల్రెడీ నా దగ్గర 100 కోట్లు ఉన్నాయనుకోండి, నాకు రిటర్న్స్ కాదు ముఖ్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డబ్బుని నేను సేఫ్టీ చేసుకోవడం నాకు ముఖ్యం. ఓకే, సో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ అక్యుములేషన్ ఫేజ్ ఒకరికి ఉంటుంది, డబ్బు ఆల్రెడీ వచ్చేసింది నా దగ్గర, సేవ్ చేసుకున్న దాన్ని నేను సేఫ్టీగా పెట్టుకునే వాళ్ళకి సేఫ్టీగా పెట్టుకోవడం ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో అక్యుములేట్ చేసే వాళ్ళే యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్. కొంతమంది రివర్స్గా ఆలోచిస్తున్నారు, అవన్నీ పెద్ద పెద్ద వాళ్ళకి అనుకుంటారు. కాదు, తప్పది యాక్చువల్గా. సో మనకి రివర్స్లో ఆలోచించాలి. యాక్చువల్గా మనకి రిటర్న్స్ వచ్చే వాళ్ళు మాత్రమే, రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలి. డబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు పెరగడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డబ్బుని సేవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే, ఎఫ్డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్ విషయంలో నేను ఏం చెప్తానంటే, ఎఫ్డి ఈజ్ ఏ యాపిల్, దానికి ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సపరేట్గా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్కి ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో 164 lakhs crores ఎఫ్డీలో ఉన్నాయండి. ఓకే, 164 lakhs crore ఎఫ్డీస్లో ఉన్నాయి. అదే మ్యూచువల్ ఫండ్స్కి వస్తే 46 lakhs crores మాత్రమే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. కానీ ద స్పీడ్ ఇఫ్ యు సీ, మీరు ఎఫ్డి వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే, ఎఫ్డీస్లో గత 25-30 years నుంచి అక్యుములేట్ అయిన అమౌంట్ మొత్తం ఇది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఓన్లీ, అంటే చాలా లాస్ట్ 10 years నుంచి
ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ మాత్రమే 35 lakh crore ఉంటే ఆ వస్తున్న స్పీడ్ వస్తున్న ఫ్లో వల్ల అది 46 lakh crore వెళ్ళిపోయింది. సో స్లోగా ఏమవుతుందంటే ఎంఎఫ్స్ కూడా ఎఫ్డి కంటే ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఓకే, సో ఎఫ్డీస్ కూడా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎఫ్డీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఎఫ్డీస్ మంచిదా మ్యూచువల్ ఫండ్స్ మంచిదా అనే క్వశ్చన్లోకి వెళ్ళకుండా ఏది నాకు కరెక్ట్ అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ మీ ఏజ్ 30-35 ఏజ్లో ఉన్నారు, మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఎస్, 100% మీరు ఎఫ్డి లాంటి ఇన్స్ట్రుమెంట్ పెట్టుకోవడం బెటర్. ఓకే, సెకండ్, మీరు నెక్స్ట్ 10 years to 15 yearsకి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎస్, మీకు మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, అక్కడ రిటర్న్స్ రావాలి మీకు విత్ సేఫ్టీ. ఓకే, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మీరు అన్నట్టు, సీనియర్ సిటిజన్స్ కూడా నేను ఏం రికమెండ్ చేస్తానంటే 60 yearsలో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ 65కి వచ్చేసరికి సేమ్ ఇన్కమ్ వస్తే సరిపోదండి. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్, రైట్? మళ్ళీ 70కి వచ్చేసరికి అది ఇంక్రీజ్ అవ్వాలి. అందుకని వాళ్ళు బకెట్స్ పెట్టుకోవాలి. ఎఫ్డి బకెట్ కూడా ఉండాలి, మేబీ ఫ్లాట్స్ కొంటే ఫ్లాట్ బకెట్ ఉండాలి, అదే రియల్ ఎస్టేట్ అనుకోండి, లేదా మ్యూచువల్ ఫండ్ బకెట్, ఇట్లా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఏది బెటర్ అనే కంపారిజన్లోకి వెళ్తే ఎప్పటికీ ఆన్సర్ దొరకదు, కానీ నాకు ఏది కావాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఎఫ్డీకి ఉండే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎఫ్డీకి ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్కి ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయండి. రెండు మంచి ఇన్స్ట్రుమెంట్సే. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి, నమస్తే. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఒక ఇన్ఫర్మేషన్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.